సత్యసాయి ఇన్స్టిట్యూట్కు సంబంధించిన ఇంక్యుబేషన్ సెంటర్లో దాదాపు 25కు పైగా ప్రాజెక్టులపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏఐ సాంకేతికతను వినియోగించి మానవాళికి అందించే వైద్య సేవలను మరింత సులభతరం చేసే పరికరాలను ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన బయో ఏషియా సదస్సులో పాల్గొన్న సత్యసాయి ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ఏఐ ఆధారిత యాప్లు, మహిళల్లో మానసిక ఒత్తిడిని గుర్తించే పరికరాలు, చిన్నారులకు రక్త పరీక్షలు చేయకుండానే కామెర్ల వంటి వ్యాధులను గుర్తించే వైద్య పరికరాలను ప్రదర్శించారు. ఆ అంశాలపై సత్యసాయి ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్తో ఈటీవీ ముఖాముఖి. ఏఐ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. అయితే ఇది మన నిత్య జీవితంలో వాడేటువంటి ప్రతి ఒక్క అవసరానికి తగినటువంటి వస్తువుల రూపంలో కావచ్చు, సర్వీసెస్ రూపంలో కావచ్చు, ఇది మన జీవితంలో ఒక పార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం మనం బయో ఏషియా సదస్సులో ఉన్నాం. ఇక్కడ సత్యసాయి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు అనేక రకాల ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇంతకీ ఏంటవి, వాటిలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ప్రపంచంలో ఇలాంటివి ఇంకెక్కడైనా ఉన్నాయా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రొఫెసర్ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. సార్, మీరు బయో బ్యాంక్ అంటున్నారు. బయో బ్యాంక్స్ మేము చాలా రకాలు విన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో చూస్తే టిష్యూ బ్యాంక్ ఒకటి ఉంటుంది అండ్ ఇలా రకరకాలైన బ్యాంక్స్ వింటుంటాం. ఈ బయో బ్యాంక్ ఎలా డిఫరెన్షియేషన్ అవుతుంది అండ్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి? శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పుట్టపర్తి నుంచి వచ్చాను. బయో ఏషియాలో మేము ఈ స్టాల్ ప్రెజెంటేషన్లో ఉన్నది. ఈ బయో బ్యాంక్ స్పెషల్ ఏంటి అంటే, ఈ బయో బ్యాంక్ రకరకాల రోగాలకి పేషెంట్ డేటా ప్లస్ పేషెంట్ శాంపిల్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో పెట్టి -80 -150లో పెట్టి వాటికి ఏఐ యూజ్ చేసి డ్రగ్ డిస్కవరీకి కానీ, లేకుంటే కొత్త డివైస్ టెస్టింగ్కి కానీ, కొత్త డయాగ్నోస్టిక్స్ తయారు చేయడానికి కానీ పనికొచ్చే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ISO 20387 స్టాండర్డ్స్ ప్రకారము, ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారము ఈ బయో బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది పేషెంట్ లెవెల్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? డైరెక్ట్గా బయో బ్యాంకు ఇమ్మీడియట్గా పేషెంట్కి ఉపయోగపడదు. అయితే ఆ రోగం ఉండే పేషెంట్లకి మనం ఏదైనా మందు కనుక్కోవాలన్నా, ఏదైనా టెస్ట్ తయారు చేయాలన్నా ఈ పేషెంట్ శాంపుల్స్ వాడి మన సైంటిస్టులు, మన స్టార్టప్స్, మన ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేయడానికి పనికొస్తాయి. సార్, అయితే ఇక్కడ బయో బ్యాంక్ డీటెయిల్స్తో పాటుగా మీరు ఎన్నో డివైజెస్ పెట్టారు. ఒక్కొక్కటి ఒక్కోలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం చూసేటువంటి ఈ డివైస్ ఏంటి, దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఇది వరల్డ్స్ ఫస్ట్ గామా కెమెరా, హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్. మామూలుగా ఒక గామా కెమెరా ఎలా ఉంటుంది అంటే, ఒక MRI మెషిన్ లాగా, లేకుంటే CT స్కాన్ మెషిన్ లాగా ఒక రూమ్ సైజ్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ మురళి అండ్ హిస్ టీమ్ దాన్ని 7 కేజీల సైజుకి తీసుకొచ్చారు. ఒక రూమ్ సైజ్ గామా కెమెరాని 7 కేజీల సైజు. దీంతో ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఏదైనా టెస్ట్ చేయాలంటే సర్జరీకి ముందు స్కానింగ్ చేయించి, సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 4 వారాలకేమో మళ్ళీ టెస్ట్ చేస్తాం, అది సర్జరీ సక్సెస్ అయిందా లేదని, క్యాన్సర్ ఉండే వాళ్ళకి. ఈ గామా కెమెరా ఏంటంటే, సర్జరీ చేసేటప్పుడు లైవ్గా ఆపరేషన్ థియేటర్లో డాక్టర్స్ ఇది పెట్టుకుంటే ఎక్కడ క్యాన్సర్ ఉంది, ఆ టిష్యూ ఎంతవరకు క్యాన్సర్ ఉంది అనేది కరెక్ట్గా కనుక్కొని అంత మాత్రమే కట్ చేయడానికి పనికొచ్చేది. ఇప్పటి వరకు ఇది HCG క్యాన్సర్ హాస్పిటల్లో బెంగళూరులో క్లినికల్ ట్రయల్స్ వాడుతున్నారు. డాక్టర్ విశాలరావు గారు టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు టెస్ట్ చేసిన కేసులో 100% అక్యురసీ, 0% ఫాల్స్ రిపోర్ట్స్ మనకు వచ్చాయి. ఫాల్స్ పాజిటివ్ కానీ ఫాల్స్ నెగిటివ్ కానీ. దీని కాస్ట్ కూడా మామూలుగా ఉండే గామా కెమెరా 5 కోట్ల వరకు అవుతుంది ఒక హాస్పిటల్ పెట్టాలని. ఇది 20 నుంచి 30 లక్షలు అవుతుంది. సో పేషెంట్కి నీ హాస్పిటల్ ఖర్చు తగ్గితే పేషెంట్ రిపోర్ట్ కాస్ట్ కూడా అంత తగ్గిపోతుంది. మీరు అన్నట్టు గామా కెమెరా ఒక రూమ్ అంత ఉంటుంది. ఇది చాలా చిన్న గామా కెమెరా. అయితే ఆ రూమ్ అంత ఉండే కెమెరా ఎంత వైడ్ స్ప్రెడ్గా ఇమేజింగ్ చేస్తుందో ఇవి కూడా అంతే స్థాయిలో చేస్తాయి. ఇప్పుడు ఉన్న గామా కెమెరాతో కంపేర్ చేస్తే ఇది ఏ మాత్రము తగ్గేది లేదు. ఎందుకంటే ఇది 100% అక్యురసీ. ఇప్పుడు టెస్ట్ చేసిన పేషెంట్స్ అన్నిట్లో కూడా ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు టెస్ట్ చేసిన రకరకాల క్యాన్సర్స్లో స్మాల్ ఏరియా, దీని పేరు స్మాల్ ఏరియా ఇమేజింగ్ గామా కెమెరా, దాన్ని షార్ట్ ఫామ్లో సాయి జీసీ అంటారు. సార్, ఇక్కడ ఇంకా కనిపిస్తున్నాయి మనకి ఏంటంటే డ్యూరాట్ అని ఒకటి ఉంది, డెన్గో అని ఒకటి ఉంది. ఏంటి రెండు? ఇది కోవిడ్ టైంలో మన దేశం కోసం మా సైంటిస్టులు కోవిడ్ డిటెక్షన్ కిట్ తయారు చేశారు. ఆ టైంలో మాకు ICMR అప్రూవల్ కూడా వచ్చింది.
ఐసీఎంఆర్ వాళ్ళు ఇండిపెండెంట్గా టెస్ట్ చేసి ఈ టెస్ట్ పనిచేస్తుంది, ఇది పేషెంట్స్కి వాడచ్చు అని చెప్పి డిక్లేర్ చేసిన సర్టిఫికేట్ ఇది కోవిడ్ డిటెక్షన్ కిట్. ఇది స్టార్ ల్యాబ్ డాక్టర్ విశ్వేశ్వర్ పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్లో తయారు చేశారు. ఇది డెంగ్యూ డిటెక్షన్ కిట్. ఏంటంటే విలేజ్లో ఒక గ్రామంలో మీరు ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర లేకుంటే ఒక చిన్న పబ్లిక్ హెల్త్ హాస్పిటల్లోనో చిన్న క్లినిక్లో ఇవి పెట్టుకుంటే మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసుకొని 15 నిమిషాల్లో మీకు డెంగ్యూ ఉందా, అది అర్లీ ఫేజ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందా, చాలా సీరియస్గా ఉందా, డెంగ్యూ అయిపోయి పేషెంట్ రికవర్ అవుతున్నాడా, అన్ని ఫేజులు కనుక్కోవచ్చు. ఈ ఐజీజీ ఐజీఎం టెస్ట్లు హాస్పిటల్లో మనకు టెస్ట్ చేస్తే బ్లడ్ కలెక్ట్ చేస్తారు అండ్ 2 days టైం కూడా పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. 15 నిమిషాల్లో మీకు రిజల్ట్ వస్తుంది. 15-20 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. బ్లడ్డే కానీ మనకు మరీ ఎక్కువ అవసరం లేదు, 2-3 చుక్కల బ్లడ్ ఉంటే చాలు. దీని యాక్యురసీ ఎంత సార్? ఎందుకంటే ఐజీజీ ఐజీఎం టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ డిసీజ్. ఇప్పుడు కమర్షియల్గా వాడే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో గోల్డ్ స్టాండర్డ్, వాటితో కంపేర్ చేసి ఆల్మోస్ట్ ఈక్వల్. మహిళల కోసం ప్రత్యేకంగా మదర్హుడ్లో ఉన్న వాళ్ళ కోసం ఒక డివైస్ని తయారు చేశారు. సో ఈ డివైస్ గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఎలా ఉపయోగపడుతుంది అండ్ ముఖ్యంగా ఎందుకు పర్టికులర్గా అంటే మదర్హుడ్లో ఉన్నటువంటి ఉమెన్ కోసం దీన్ని డిజైన్ చేయాలనుకున్నారు? ఇప్పుడు మన మహిళలకి వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఒక్కసారి డెలివరీ అయిపోయాక చాలామందికి మహిళలకి వాళ్ళకి బాడీలో బ్యాలెన్స్ ఉండదు, అది డిప్రెషన్ లాగా ఉంటుంది. అది మామూలుగా మనం ఏమంటే ఏం లేదు నువ్వు ఊరికే అంటున్నావు, కడుపు నిండా తిను, ఆ బిడ్డ ఉంది కాబట్టి నీకు ఆ డిప్రెషన్ ఉంది, నీకు అలవాటు లేదు, అలవాటు అయిపోతే అంతా నార్మలే అని చెప్పి పంపించేస్తాం. అలా కాకుండా వాళ్ళకి నిజంగా డిప్రెషన్ ఉందా, అది ఎందుకు ఉంది అనేది డివైస్ డిటెక్ట్ చేయడానికి ఈ పెరినేటల్ డిప్రెషన్ అనే డివైస్ని మా సైంటిస్ట్ డిజైన్ చేశారు. సో లేడీస్కి ఏ లెవెల్లో ఉంది ఆ డిప్రెషన్ స్కోరింగ్ కూడా ఇస్తారు. సార్ అయితే ఈ డివైస్ని ఇక్కడ మనం చూస్తే చాలా నార్మల్గా ఉంది. అంటే దీంట్లో ఎలా టెస్ట్ చేస్తారు దీన్ని? బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళకి బ్లడ్ శాంపుల్ తీసుకొని ఇలాంటి దాంట్లో బ్లడ్ శాంపుల్ని పెట్టి దీంట్లో పెడితే మీకు 15 minutesలో మీకు రిజల్ట్ వస్తుంది. దీంతోపాటు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు పేషెంట్ని, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఆ క్వశ్చనేర్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తే రిజల్ట్ మొబైల్ ఫోన్లోకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఈ చిన్న పిల్లల్లో ఏవైతే బ్లడ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ డివైస్ ఉందో, ఈ డివైస్ మన దగ్గర ఫస్ట్ టైం అని చెప్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటి అసలు? స్పెషాలిటీ అంటే జస్ట్ ఇప్పుడే పుట్టిన పిల్లలకి జాండీస్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. చెక్ చేసి దానికి బ్లడ్ 4 చుక్కలు తీసి ఆ బిడ్డ ఏడుస్తుంటే తట్టుకోలేము మనం. ఇప్పుడే పుట్టిన పిల్లలకు మనం అప్పుడే రక్తం తీయటం ఏంటి అని చెప్పి. సో అది అవాయిడ్ చేయడం కోసం, అది తప్పించడం కోసం మా సైంటిస్టులు పుట్టపర్తిలో అగైన్ డాక్టర్ విశ్వేశ్వర్ గారు వాళ్ళ ల్యాబ్ నుంచి తయారు చేశారు. జస్ట్ స్కిన్ పైన పెట్టి చర్మం పైన స్కాన్ చేస్తే మొబైల్ ఫోన్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇలాంటిది ప్రపంచంలో మేము ఫస్ట్ కాదు, కానీ ప్రపంచంలో తయారు చేసింది జర్మనీ నుంచి వేరే దేశాల నుంచి ఉన్నాయి. అవి మన స్కిన్ కలర్ బ్రౌన్ కానీ డార్క్ స్కిన్ చర్మాలకి పనికిరావు, అది తెల్ల శరీరం ఉండే వాళ్ళకి పనికొస్తుంది. మేము అదే పనిగా మన చర్మం ఉండే వాళ్ళకి, మనం డార్క్గా ఉండే వాళ్ళ కోసం తయారు చేసిండే డివైస్ ఇది. ఇది హార్ట్ అటాక్ని ముందస్తుగానే గుర్తించే డివైస్ అని ఇందాక మీరు చెప్తుంటే మేము విన్నాం. ఇప్పుడు మామూలు ఏంటి డివైస్ అసలు అండి? ఇది ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఉపయోగిస్తారు? ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఎవరికైనా చెస్ట్ పెయిన్ ఉందనుకోండి, అది ఎసిడిటీ వలన ఉందా లేకుంటే యాక్చువల్ హార్ట్ అటాక్ అనేది తెలియదు. మనం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ టెస్ట్ చేసేసరికి టైం అయిపోతుంది, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలి. అంత లోపల అంబులెన్స్ వాళ్ళు వాడటానికో లేకుంటే మన ఊర్లో ఉండే క్లినిక్ చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర లేకుంటే పల్లెటూరులో ఉండే క్లినిక్లో ఇది పెడితే ఏమవుతుందంటే 15 నిమిషాల్లో శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏ మొబైల్ ఫోన్కి లేకుంటే డైరెక్ట్ ఈ మెషిన్లోనే రిపోర్ట్ వచ్చేస్తుంది. కావాలంటే మొబైల్ ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు 15 నిమిషాల్లో హార్ట్ అటాక్ ఉందా లేదా అని చెప్పేస్తుంది. శాంపిల్ కోసం ఏం కలెక్ట్ చేస్తారు? బ్లడ్ అయినా లేదంటే అదర్ ఫ్లూయిడ్స్? బ్లడ్ శాంపుల్. అంటే ఒక టెస్ట్ ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? ఎందుకంటే హార్ట్ అటాక్కి సంబంధించిన టెస్ట్లు అంటేనే చాలా భయం వేస్తుంది. మేము ఇంకా ఇది మార్కెట్లోకి తీసుకురాలేదు, ఇవి తయారు చేసాము. ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురావడానికి కోసం పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నాం. అయితే మామూలుగా బయట 100 రూపాయలు అయ్యేది ఇది 10 రూపాయలు 15 రూపాయలకి అవుతుంది. ఈ ఏఐ టూల్లో వాళ్ళు కాంపౌండ్స్ని స్క్రీన్ చేసి మనకి కాంపౌండ్ ఇస్తే, మేము పుట్టపర్తిలో ఏం చేసామంటే హై స్పీడ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వాడి ఇన్సిలికో
డాకింగ్ స్టడీస్ అని మాలిక్యులర్ డైనమిక్ సిమ్యులేషన్స్ చేసి అది నిజంగా ఇంటరాక్షన్ అవుతుందా, ఈ డ్రగ్ వెళ్ళి మాలిక్యూల్ వెళ్ళి ఆ టార్గెట్కి రీచ్ అవుతుందా, అది ఎలా రీచ్ అవుతుంది ఏంటి అనేది చేసాం. ఆ తర్వాత ల్యాబ్లో టెస్ట్ చేసాం. అవన్నీ అయిపోయాక మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ యానిమల్ టెస్టులు చేశారు. ఇప్పుడు ఇవన్నీ టెస్టులు సక్సెస్ఫుల్గా అయిపోయాయి కాబట్టి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కి 1 సంవత్సరం లోపల మేము ఇవన్నీ టెస్టులు చేసి మాలిక్యూల్ని హ్యూమన్ క్లినికల్ ట్రయల్కి లాంచ్ చేస్తున్నాం. పేషెంట్ని టచ్ చేయకుండా, పేషెంట్ దగ్గర నుంచి శాంపుల్ తీయకోకుండా, పేషెంట్ మీద స్కానింగ్ చేయకోకుండా, డాక్టర్ రూమ్లో డాక్టర్తో కూర్చొని మాట్లాడే 5 నిమిషాల్లో డాక్టర్ దగ్గర ఉన్న ఫోనో కంప్యూటర్లో పేషెంట్ని కొన్ని క్వశ్చన్లు అడిగి ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్తే అవి ఎంటర్ చేస్తే 93% ఎక్యురసీతో పేషెంట్కి మూత్రం ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఉంటే ఏ క్రిము దానికి ఇన్ఫెక్షన్ చేసిందంటే ఏ బ్యాక్టీరియా దానికి ఇన్ఫెక్షన్ చేస్తుంది, ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్కి పనిచేస్తుంది పనిచేయదు, అలాంటి 14 యాంటీబయాటిక్స్కి పనిచేస్తుందా లేదా, 14 యాంటీబయాటిక్స్ ఆ బ్యాక్టీరియా మీద పనిచేస్తలేదా అనేది 2 నిమిషాలు 3 నిమిషాల్లో అది రిపోర్ట్ ఇచ్చేస్తుంది. మామూలుగా ఇప్పుడు 48 గంటలు పడుతుంది. మీరు అనొచ్చు ఇది ఎందుకు 93% ఎక్యురసీ ఉంది. దీనికి ఇంటర్నేషనల్ ఇన్వెంటర్స్ ఫెడరేషన్ నుంచి గోల్డ్ మెడల్, యూరప్ ఇన్వెంటర్స్ అసోసియేషన్ నుంచి ఆనరీ మెడల్, బ్రిక్స్ ఆసియాన్ నుంచి బ్రాంజ్ మెడల్, తర్వాత ఫిలిప్పీన్స్ ఇన్వెంటర్స్ అసోసియేషన్ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. ఇది మనకి అడవిలో ఉండండి, మీరు మారుమూల గ్రామంలో ఉండండి, డాక్టర్ల దగ్గర ఏమీ లేవు, వాళ్ళ దగ్గర టూల్స్ కానీ డివైసెస్ కానీ మెషిన్లు కానీ లేవు, వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. వాళ్ళకి జస్ట్ ఇంటర్నెట్ ఉండి ఫోన్ ఉంటే చాలు. ఇప్పుడు ఏమవుతుందంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న చిన్న క్లినిక్స్ నుంచి అన్ని శాంపుల్స్ తీసుకొని ఒక సెంట్రల్ లొకేషన్కి పంపించి అక్కడ టెస్ట్ చేస్తారు. అంతవరకు ఏం చేయాలి డాక్టర్, ఇది మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా చూస్తే అంటే ఏ సాంకేతికతను వినియోగించి అనేక రకాలైనటువంటి వైద్య పరీక్షలు కావచ్చు, అదేవిధంగా కొత్త కొత్త టూల్స్ని అంటే వైద్య రంగాన్ని ప్రజలకి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలటువంటి అనేక రకాలైనటువంటి డివైజులు కావచ్చు, టెస్టులు కానీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచి డెవలప్ చేశామని చెప్తున్నారు ప్రదీప్ గారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.